అప్పుడు నువ్వు మాట్లాడాలా. ఎంతసేపు జగన్ కొట్టేసాడు, డబ్బులు దొబ్బేసాడు అంటే మిగతా వాళ్ళు కూడా అట్టే కదా అయ్యారా. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ ఫాదర్లో వాళ్ళు ఇంకెవరు ఇస్తే లాక్కున్నారు కానీ ఓడు సొంతంగా అయ్యాడు చెప్పడం ఉండే. అంతేగాని అతని దగ్గర పోయి అతన్ని అరెస్ట్ చేయడం కానీ అతను ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ చేయకండి దయచేసి. ఎందుకంటే ఆయనకి అభిమానులు అనమాట, వేల సంఖ్యలు లక్షల సంఖ్యలో అతనికి అభిమానులు, అదొక అభిమానం అనమాట. అంటే ఏపీలో కన్నా తెలంగాణలో ఎక్కువ ఉండాలన్నారు. ఉండరు, కరెక్ట్. ఆయనకి ఉండరు, ఆయనకి అభిమానులు. మీరు చూడండి కావాలి, తెలంగాణలో కూడా ఆయనకి అభిమానులు ఉండరు. అది నేను చెప్పట్లే. ఆయన రమ్మనండి ఇక్కడికి, ఒక సినిమా యాక్టర్ రమ్మనండి, జగన్ రమ్మనండి, ఎవరు పోతారు మీరే చూసుకుని కావాలంటే. అదే జగన్ అంటే అదొక అభిమానం. ఇప్పుడు ఇతను ఏమన్నా జగన్ ఎంతసేపు వాళ్ళ నాయన ముఖ్యమంత్రి, ఈయన డబ్బు లాగేసుకుని ఆయన వేయడు. మరి మిగతా రాజకీయ నాయకుల పిల్లలు, సినిమా యాక్టర్ వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చిన డబ్బును వాళ్ళ ఫేమస్ అడ్డం పెట్టుకోని కదా వాళ్ళు కూడా అయ్యారు. వాళ్ళు సొంత కష్టపడి కానీ అయ్యారా. అప్పుడు నువ్వు మాట్లాడాలా. ఎంతసేపు జగన్ కొట్టేసాడు, డబ్బులు దొబ్బేసాడు అంటే మిగతా వాళ్ళు కూడా అట్టే కదా అయ్యారా. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ ఫాదర్లో వాళ్ళు ఇంకెవరు ఇస్తే లాక్కున్నారు కానీ ఓడు సొంతంగా అయ్యాడు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగానే పైకి వచ్చారంటారా? అయ్యని పోతే మిగతా కూడా అయ్యారట. ఈ రోజుల్లో ఉన్న ప్రతి స్టార్ హీరో ఎవరు లాక్కురా. ఈ రోజున పాలిటిక్స్ లో ఎవరు చూడరేట వాళ్ళు కానీ అయ్యారా. వాళ్ళు కూడా అట్టే కదా అయ్యారా. నువ్వు అట్ట అయ్యి ఉంటే అలాంటి ముఖ్యమంత్రి కానీ ఏంటో నువ్వు అనాలా. మరి ఎందుకని అన్ని కేసులు వైఎస్ మీద రాలేదు కదా, అన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి మీదే ఉన్నాయి కదా. అది ఏం జరిగింది ఏందో. ఇప్పుడు పరిస్థితి బాగుండడం మీద అందరూ పడతారు పోయా, పరిస్థితి బాగుండడం మీద లేనోడి మీద అంతే. అది కామన్. అది పూర్తి లేనోడిని చంపినా కూడా ఏం కాదు. పరిస్థితి బాగున్నోడి మీద ఆ ఆపోజిషన్ పరిస్థితి బాగున్నోడు ఏం చేస్తాడు, అది మనం లాక్కుందామని అది కొట్టరది. మరి 6 సంవత్సరాలు అధికారం ఉందని కోర్టుకు హాజరు అవ్వలేదంటావా? అంతే ఇంకా అదేననుకో, అధికారం ఉంది, టైం లేక ఇంకెక్కడికైనా పోవాల్సి వస్తేమో అర్జెంట్ పని. కేసులని ఏపీకి మార్చుకోవచ్చు కదా. ఈ కేసులని ఇక్కడ నాంపల్లి ఎందుకు ఏపీకి మార్చుకోవచ్చు? నిజంగా ఇక్కడ హైకోర్టు ఉంది, అక్కడ హైకోర్టు ఉందో ఆయన తెలియదు. అంత జ్ఞానం లేదు నాకు. ఆ కోర్టు ఇక్కడ రాలేదు, ఇది ఆడికి ఎందుకు పోలేదు. ఎంతసేపు మీ అందరికి కావాల్సిన సినిమా లాగా జనాలు వస్తారు, ఆయన లేస్తారు, దండం పెడతారు, అదే తప్ప అతని వల్ల పేద ప్రజలకి ఏం ప్రయోజనం. ఇది లేదు బాధ, ఇదే అందరికి అది బాధ. ఎంతసేపు జగన్ వస్తాడు, చంద్రబాబు నాయుడు వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు, వస్తే జనం పోతారు, ఫేమస్ అయిపోతారు అంట. కానీ పేదవాళ్ళకి ఏం చేసేవో అంటే ఎవరికో చేస్తారు అంతేగాని లేనుడు. అంటే జనాన్ని కూడా డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు కదా, మరి ఇక్కడ కూడా రేపు డబ్బులు ఇచ్చే తీసుకెళ్తారేమో. ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే తీసుకుపోతారు. అన్ని మీటింగ్లకి డబ్బులు చేస్తున్నారు. అది ఏపీ అయినా తెలంగాణ. అక్కడ తోడిపోయినా కూడా ఏముంది సార్, తోడిపోతారేమో. మరి ఇక్కడ పార్టీ లేదు, ఏమీ లేదు కదా, ఎవరు ఖర్చు పెడతారంటావు? తెలంగాణలో పార్టీ లేదు, ఏమీ లేదు, ఎవరు ఖర్చు పెడతారంటావు జగన్ కి? ఖర్చు పెడతారు, పెట్టరు, ఏమో చెప్పలేం కదా. జగన్ గారు వస్తున్నారంటే అభిమానంతో పోయి అంటారని చెప్పలేము. వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఎవరు మనకేం అర్థం అవుతుంది. జనం బాగా వస్తారంటున్నావు కదా. నువ్వు ఎవరిన పోయి అడిగావనుకో, ఏమో డబ్బులు ఇచ్చాడని, ఎవరది అంటే ఒకళ్ళు తీసుకున్నాను, ఎవరేదంటే ఒకళ్ళు ఎవడన్నా డబ్బులు ఇవ్వకపోయినా కూడా ఇచ్చాడే అంటే పాయింటే కదా. అది ఐబొమ్మ లాగా అనమాట ఇది. అంటే ఇప్పుడు చూసేసి ఇప్పుడు ఫేమస్ అవ్వడానికి వచ్చి ఇక్కడికి కావాలని మాట్లాడుతున్నారు అతని మీద, ఐబొమ్మలు అవేన మీద కావాలని చూసి కూడా ఆఫర్ల కోసం, సినిమా ఛాన్సుల కోసం మనకు అన్నం పెట్టిన సమస్య అనమాట ఇది. నువ్వు చూసినావు ఐబొమ్మ లేదా, నీకాడ ఫోన్ లేదా, నీకాడ ఫోన్ లేకుండా నువ్వు వాడకపోతే, నువ్వు ఐబొమ్మ పై చూడకపోతే అనుకోవచ్చు. నువ్వు చూసేసి ఇక్కడికి వచ్చి అతను తిట్టడం వల్ల నీకేదో ఆప్షన్ వస్తుందని, ఏదైనా ఆఫర్ అని, ఆ సినిమాలో నీకేమైనా ఛాన్స్ ఇస్తారని, ఛాన్సుల కోసం నువ్వు పేదవాడు దేవుడి మీద